పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రాణనాథుడు మనందరి కొరకు తన ప్రేమను వ్యక్తం చేయటానికి తన ప్రాణాన్ని మరణం ద్వారా మనకు త్యాగం చేసిన దేవుని పవిత్ర నామమున మీకు వారి పవిత్ర వాక్యాలు ఆలకించడానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు సర్వ మానవాళి ప్రపంచమంతా ఒకే ఒక దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ దుఃఖంతోనూ వేదనతోనూ బాధాతప్త హృదయాలతోనూ వారి మరణంతో మన దుఃఖాన్ని వ్యక్తపరుస్తూ వారి యొక్క ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ మన పాపాలకు మనస్తాపడుతూ వారి యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకున్న రోజు నిన్నటి రోజు. నిన్న వారు మరణించారు మరియు సమాధిలో పెట్టబడ్డారు. కానీ అది నామం మాత్రమేనని, కేవలం తను ధరించినటువంటి భౌతిక రూపాన్ని త్యజించడం మాత్రమేననే సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే, మనకందరికీ తెలుసు క్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని. అయితే ఈ విషయం మీకు తెలుసా? మన దేవుడు పుణుకడు నిద్రపోని దేవుడని. ఈ విషయాన్ని దావీదు మహారాజు 121 కీర్తన 4వ వచనంలో ఇలా అంటున్నారు: ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు కుడుకడు నిద్రపోడు అని. ఈ యొక్క వచనం ప్రకారము తండ్రి అయిన యెహోవా దేవుడు తన పుత్రుని తనలో కలుపుకొని భౌతికంగా మరణింపజేసి అటు పిమ్మట వారికి ఏ పని అప్పగించారో తెలుసా? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ పనిని గురించి పునీత పేతురు గారు తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నారు. ఏంటి ఆ పని అంటే, ఆయన చెరయందున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపమును వెళ్ళి వారికి బోధించును అని ఉంటుంది. అంతేకాకుండా పునీత పేతురు గారు ఈ చెరయందున్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా 20వ వచనంలో తెలియజేస్తున్నారు. వారు ఎవరో కాదు, నోవా కాలంలో జలప్రలయమునకు ముందు దేవునికి విధేయులు కాని ఆత్మలు అవి అని పేతురు గారి ద్వారా పవిత్రాత్మ సర్వేశ్వరుడు అంటున్నారు. వారికి బోధించి వారిని విడిపించి తండ్రి దేవుని సన్నిధి స్వీకరించడానికి లేక తండ్రి దేవుని యొక్క సన్నిధానానికి పంపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు మరణం ద్వారా వారి వద్దకు వెళ్ళారని తెలియజేస్తున్నారు. ఈ విధంగా వారిని ఆ చెర నుంచి విడిపించిన తర్వాత జరిగిన సంఘటన మనమంతా ఈరోజు రాత్రి తెలుసుకోబోతున్నాం. దానిని మనం ఉత్థాన పండుగగాను ఈస్టర్ మహా గొప్ప పండుగగాను కొనియాడబోతున్నాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది నిజమైన దేవుడు, ఉంటున్న దేవుడు, ఉండే దేవుడు, నిరంతరము కొనుకక నిద్రపోక తన యొక్క ప్రియమైన ఈ మనుషుల కోసం దేవుడు శ్రమిస్తున్న విధానం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అర్థమైందనుకుంటాను. ఈరోజు క్రీస్తు ప్రభువు మరణించి భూస్థాపితము అయిన తర్వాత ఆయన చేసినటువంటి గొప్ప మహత్కార్యము, ఈ సత్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించిన మన తండ్రి అయిన యెహోవా దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందేశాన్ని ముగించుకుందాం. దేవాదేవుడు మనలందరినీ దీవించుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి.